వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చూద్దాం. ఇది మనకు ఎకానమీలో వస్తుంది. ఈ పథకాల గురించి మనకు ఎకానమీలో 2 లేదా 3, 5 వరకు అడిగే ఛాన్స్ ఉంది. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే, ఒక పథకం ఉంటే ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, ఆ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. కీ కాన్సెప్ట్స్ మొత్తం ఇవే అన్నమాట. ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఇవి మాత్రం ఇవి ఒక కీ పాయింట్స్ తెలిస్తేనే మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఇంకా ఇవి మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఫస్ట్కి వెళ్దాం. చంద్రన్న దళిత బాట పథకం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం. దీన్ని వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో 2016 అక్టోబర్ 28న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1061.97 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇక తదుపరి పథకం అన్న అమృత హస్తం. రాష్ట్రంలోని గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడం కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఎవరైతే గర్భిణీలు, బాలింతలు ఉంటారో వాళ్ళు పౌష్టికాహారం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎనిమియా లోపం తగ్గించడం. 3.45 లక్షల మంది ఈ పథకం కింద 2015-2016లో లబ్ధి పొందారు. ఇదే ఆర్థిక సంవత్సరానికి ఈ పథకానికి 91.04 కోట్లు ఖర్చు అయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ కీ పాయింట్స్ మనకు ఒకటే. సో ఎంతమంది లబ్ధి పొందారు, దానికి అలకడి చేసిన అమౌంట్ ఎంత అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, ఈసారి బడ్జెట్లో ఏ పథకానికి ఎంత కేటాయించారని చెప్పేసి చూసుకోండి ఒకసారి. చంద్రన్న చేయూత. దీన్ని 2015 ఆగస్టు 9న విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద 220 కోట్లతో 10,000 మంది ఎస్సీ యువతకు నైపుణ్యంలో అభివృద్ధి శిక్షణ. వీరిలో 70% మందికి ఉపాధి లభించింది. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం లేదు, ఇక్కడ పేరులోనే ఉంది. ప్రతి పథకం కూడా మనకు పేరులో గుర్తుంచుకోవచ్చు. చంద్రన్న చేయూత అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం అన్నమాట. సో అది ఎవరికి, నిరుద్యోగ యువతకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆదరణ పథకం. ఈ పథకం చేతి వృత్తులు చేసుకునే మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ పేరులోనే ఉంది, ప్రతి స్కీమ్ కూడా మనకు నేమ్లోనే ఉంది ఆదరణ పథకం. ఆదరణ పథకం అంటే ఎవరి చేతి వృత్తి వాళ్ళు ఉంటారో అందులో మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఆదరణ అంటే ఒకటి గుర్తుంచుకోండి, మైనార్టీ వర్గాల చేతి వృత్తిలో ఎవరు చేసుకుంటారో వారి కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 50 నుంచి 70% వరకు సబ్సిడీతో పనిముట్లు అందజేస్తారు. వాళ్ళకి అవసరమైన పనిముట్లు ఏవైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన పనిముట్లు 50% నుంచి 70% వరకు సబ్సిడీతో అందజేయడం జరుగుతుంది. ఈ పథకం కింద 9,823 మందికి 10 కోట్ల రూపాయలతో సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం. సో చెప్పిన కదా మెయిన్ కాన్సెప్ట్, ఎంతమంది లబ్ధి పొందిర్రు, దానికి ఆ పథకానికి అలకడి చేసిన బడ్జెట్ ఎంత. సో ఇక్కడ బడ్జెట్లో కూడా చూసుకోండి, బడ్జెట్లో ఏ పథకానికి ఎంత కేటాయించాలని చెప్పేసి చూసుకోండి. ఆ వీడియో నేను చూసిన, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఒకసారి. గిరిపుత్రిక కళ్యాణ పథకం. సో ఇక్కడ మనకు పేరు, ప్రతి స్కీమ్ కూడా నేమ్లోనే ఉంది. గిరిజన మహిళల సాధికార కోసం ఈ పథకం ప్రారంభించడం జరిగింది. వాళ్ళ వివాహ వయసు అనగా 18 సంవత్సరాలు నిండిన గిరిజన యువతీలకు 50,000 ఆర్థిక సహాయం అందించడం. వాళ్ళ పెళ్లిల కోసం 50,000 ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకాన్ని ఆగస్టు 9, 2014లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. 2015 ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటే విషయం, గిరిజన పుత్రిక కళ్యాణ పథకం. సో ప్రతి పథకం కూడా ఇక్కడ మనకు పేరులోనే కనిపిస్తుంది. ఎవరైతే గిరిజన మహిళలు ఉంటారో వాళ్ళకు పెళ్లి కోసం 50,000 సహాయం అందించడం. కాకపోతే ఇక్కడ పథకం అనేది
2014 ఆగస్టు 9న అనౌన్స్మెంట్ చేసిర్రు, కానీ 2015 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. దుకాన్ మకాన్, ఇది కూడా నేమ్లోనే ఉంది. ఇంకా చాలా అంటే డెడ్ ఈజీగా ఉన్నాయి ప్రతి ఒక్క స్కీమ్ కూడా. దుకాన్ అంటే షాప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మకాన్ అంటే ఇల్లు. మకాన్ అంటే హిందీ వర్డ్ ఇది. తెలుగులో ఏమర్థం వస్తుందంటే ఇల్లు అని చెప్పేసి అర్థం వస్తుంది. దుకాన్ మకాన్ అంటే ఉపాధి కమ్ ఇల్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ముస్లింలకు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు మరియు స్వయం ఉపాధి కొరకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గ్రామాల్లో అయితే 70,000 ఇస్తారు, పట్టణాల్లో అయితే 80,000 అందిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దుకాన్ మకాన్, దుకాన్ అంటే షాప్, మకాన్ అంటే ఇల్లు, అంటే ఉపాధి కమ్ ఇల్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. గ్రామాల్లో 70,000, పట్టణాల్లో 80,000 ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ చాలా డెడ్ ఈజీ ఉన్నాయి, ప్రతి ఒక్క పథకం కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ సుజల స్రవంతి. సో ఇక్కడ సుజల అంటే ఎగ్జాక్ట్లీ అందరికి తెలుసు వాటర్ అని చెప్పేసి. వాటర్కు సినిమా వర్డ్ సుజల అని చెప్పేసి అందరికి తెలుసు. ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకాన్ని 2014 అక్టోబర్ 2న విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే మన సీఎం గారు ప్రారంభించారు. దుల్హన్, ఇక్కడ దుల్హన్ పథకం. దుల్హన్ అంటే హిందీలో పెళ్లి కూతురు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఈ పథకం 2015 మే 26న ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ముస్లిం యువతులకు పెళ్లికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఈ పథకానికి 2017-18 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు. ఈ రీసెంట్గా ఈ బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారని చెప్పేసి గుర్తుంచుకోండి. గిరి గోరుముద్దలు, గిరిజన పిల్లలు అనగా 6 నెలల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం. ఎవరైతే గిరిజన పిల్లలు ఉంటారో 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు వారికి పౌష్టిక ఆహారం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకం 2015 ఆగస్టు 15న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా 1,33,733 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఈ పథకం యొక్క ఉద్దేశం, ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ బడ్జెట్లో ఈ పథకానికి ఎంత అలకడి చేశారని చెప్పేసి చూసుకోండి. ఇక్కడ చాలా ఈజీ ఉంది ప్రతి ఒక్క పథకం గురించి. ఫైబర్ గ్రిడ్, ఇంకా పేరులోనే ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని ప్రజలకు ₹149కే 15 MBPS లా, ఇక్కడ పర్లేదు సారీ 15 MBPS ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ఫర్ మంత్కి. 15 MBPS అంటే మెగాబైట్ ఫర్ సెకండ్, అంటే 15 మెగాబైట్ల డాటా అనేది ఫర్ సెకండ్కి వస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పథకాన్ని జనవరి 3, 2015న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫైబర్ గ్రిడ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ₹149, 15 MBPS ఇక్కడ రాలేదు సారీ, ఇక్కడ 15 MBPS అని చెప్పేసి గుర్తుంచుకోండి. MBPS అంటే మెగాబైట్ ఫర్ సెకండ్, ఇంటర్నెట్ అనేది 15 మెగాబైట్స్ ఫర్ సెకండ్స్ వస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎవరైతే SC ST విద్యార్థులకు ఉంటారో వారికి దేశంలోని ప్రముఖ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ అందించడం. ఇందుకోసం వారి అర్హత కోసం పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 33% మహిళలకు, 3% వికలాంగులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇది మంచి పథకం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. విద్యాంజలి పథకం, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. మన రాష్ట్రంలో 2016 జూన్ 16న
కృష్ణా జిల్లా ఆకునూరు, క్షమించాలి ఇక్కడ ఆకునూరు, ఇది కు అని పడ్డది, స్పెల్లింగ్ మిస్టేక్. జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ విద్యాంజలి అంటే ఏంటంటే కార్పొరేట్ సంస్థలకు ధీటుగా, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం అని చెప్పేసి గుర్తుంచుకోండి అంతే. చంద్రన్న విదేశీ విద్యా దీవెన, ఇక్కడ పేరులోనే ఉంది. ఎవరైతే అబ్రాడ్ వెళ్తారో స్టూడెంట్స్కి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. సో అది కూడా ఒక కమ్యూనిటీకే, అది కాపు కమ్యూనిటీకి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గ, క్షమించాలి ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గ విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకానికి అర్హులు కావాలంటే వారి వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలు ఉండాలి. మరియు ఈ పథకం ద్వారా గరిష్టంగా 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. మరియు వీసా కోసం అయ్యే ఖర్చు కూడా తిరిగి చెల్లిస్తారు. ఇది కూడా మంచి పథకం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. చంద్రన్న బాట, ఇది కూడా నేమ్లోనే ఉంది. ప్రతి స్కీమ్ కూడా మనం ఒక ఐడియా వస్తుంది. నేమ్ చూడగానే ఓహో ఈ బాట అనగానే ఓహో రోడ్ అని చెప్పేసి ఈజీ గుర్తొస్తుంది అనమాట. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 2015-16లో 1015 కోట్లతో 915 కిలోమీటర్లు, ఇక్కడ పర్లేదు 915 WBM రోడ్లను వేయడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ బడి పిలుస్తుంది. సో ఇక్కడ కూడా ఈ స్కీమ్ కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు. పాఠశాల బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలోకి తిరిగి చేర్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకాన్ని 2014 జూలై 24న చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ శ్రీకాళహస్తి జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. బడి పిలుస్తుంది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పాఠశాల బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలోకి తిరిగి చేర్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉద్యోగ రథం, నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ఉపాధి అవకాశాలను కల్పించడం ఉద్యోగ రథం పథకం యొక్క ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని 2016 ఏప్రిల్ 28న సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.